బైబిల్ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 16:3. అమ్మా, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని, మీ కృప సమృద్ధిగా దయచేయమని యేసునామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమె. మిత్రులారా, స్నేహితులారా, మరి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు విందాం. సాధారణంగా మరి సామెతలు అని మనం అంటూ ఉంటాం కదా. బైబిల్లో కూడా సామెతల గ్రంథం ఒకటి ఉంది. లోకంలో కూడా చాలా సామెతలు మనకు ఉంటాయి. సామెతలు ఎలా పుడతాయంటే, మరి లోకంలో జరుగుతున్న సంగతులను గ్రహించిన జ్ఞానులు వీటిని ఏం చేస్తారన్నమాట, పుట్టిస్తారు. అంటే ఒక పెద్ద విషయాన్ని ఒకే ఒక లైన్లో కానీ 2 లైన్లో కానీ చెప్పడం ఏమవుద్ది అనమాట, రాను రాను అది ఎలా మారుతుంది అనమాట, సామెతగా మారుతుంది. కొద్దిమంది చిన్న విషయాన్ని చాలాసేపు చెప్తారు, కానీ అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. కానీ జ్ఞానవంతులు ఏం చేస్తారనమాట, చాలా తక్కువ టైంలో ఎక్కువ విషయాన్ని చొప్పిస్తారు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనము సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. అంటే జ్ఞాని లక్షణం ఏంటంటే సమయాన్ని ఏం చేయడం అనమాట, పాడు చేయడు. మీకు అందుకనే కొంతమంది లెక్చరర్స్ ఉంటారు, బాగా కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్లో కానీ నిష్ణాతులైన లెక్చరర్స్ ఉంటారు. ఆ లెక్చరర్స్కి అందరికంటే హై శాలరీ ఇస్తారు, ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో ఇస్తారు. ఎందుకనమాట, అందరూ చెప్పేది అదే సబ్జెక్టు, కానీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు, చాలా సులువుగా చెప్తారు, చాలా తేలిగ్గా చెప్తారు. కనుక వాళ్ళని ఏరు కోరి తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. మనకి మాడిమిల్లో అజర్య గారని ఓ లెక్చరర్ గారు ఉండేవారు. గుంటూరు వెళ్ళినప్పుడు మరి ఆయన్ని అడిగాను. ఆయనకి చాలా హై శాలరీ, అప్పట్లోనే 2.5 లక్షలు ఎంత ఇచ్చేవారు ఆయనకి నెలకి. సార్ ఏంటి సార్, లెక్చరర్స్ మాకు ఉన్నారు 15,000 20,000, మీకు ఏంటి ఎంత గొడవ ఏంటంటే, ఆయన చెప్పాడు విషయం ఏంటంటే, మాకు మంచి ర్యాంకర్ స్టూడెంట్స్ని తయారు చేయడం కోసం మమ్మల్ని వాడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేది చాలా తక్కువ టైమే చెప్తారు, కానీ చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ వాళ్ళకి చెప్తారు. కనుక వాళ్ళకి శాలరీ ఎక్కువ, ప్రయారిటీ ఎక్కువ. కనుక ప్రియమైన మిత్రులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానులు ఏం చేస్తారన్నమాట, సామెతలను పుట్టిస్తారు. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, ఒక్కొక్క సామెత చెప్పగానే దాని బ్యాక్గ్రౌండ్ అంతా మనకేమవుద్ది అనమాట, అర్థమవుతుంది. బైబిల్లో కూడా మరి సామెతల గ్రంథకర్త చాలా జ్ఞానవంతుడు. ఆయన పేరు ఏం పేరు అన్నమాట, సొలొమోను. సొలొమోను గురించి మనం ఆలోచిస్తే, సొలొమోన్ అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది ఏంటనమాట, జ్ఞానమే. బైబిల్ ఏం చెప్తుంది, అతని ముందు కానీ అతని తరువాత కానీ, ఏమండి అతని కాలంలో కానీ అతని వంటి వాడు ఎవడూ లేడు. ఎందుకంటే అంత జ్ఞానవంతుడు. దేవుడు ఏ వరం కావాలి అని అడిగినప్పుడు కూడా అతడు ఏం కోరుకున్నాడట, జ్ఞానమే కోరుకున్నాడు. ఆ సామెతల గ్రంథంలోనే ఉంటది, జ్ఞానమునకు మూలాంశము జ్ఞానమే అంటాడు. దేవునికి స్తోత్రం. కనుక మిత్రులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సొలొమోను చాలా జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే, అతన్ని జ్ఞానాన్ని వినడం కోసం ప్రతిరోజు జనం వచ్చి అతని మాటలు వింటూ ఉండేవారట. ఎవరి మాటలు, సొలొమోను మాటలు. అతని మాటలు వినడానికి చాలా దూర దూర దేశాల నుంచి వచ్చేవారట. బైబిల్ చెప్తుంది, షభా దేశపు రాణి తన యొక్క పనులన్నీ వదిలేసి వచ్చిందంట. ఎవరి కోసం, సొలొమోను మాటలు వినడం కోసం. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే, ఆ జ్ఞానవంతుడి దగ్గర ఉండడం వల్ల మనం కూడా ఏమవుతాం అనమాట, ఎడ్యుకేట్ అవుతాం. మనం ఎక్కడైతే ఉన్నామో వాళ్ళని బట్టి మనకేమొస్తుంది అనమాట, మనం కూడా ఎడ్యుకేట్ అవుతాం. పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తాం, పిల్లలు వెళ్ళడం వల్ల ఏం చేస్తారనమాట, చదువుకుంటారు. వాళ్ళకి సైన్స్ తెలుస్తుంది, ఏమండి లాంగ్వేజెస్ తెలుస్తాయి, తర్వాత మ్యాథ్స్ తెలుస్తాయి, ఇవన్నీ తెలుస్తాయి. కనుక వాళ్ళు ఏం చేస్తాం, రోజు స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి పంపించిన తర్వాత పుస్తకాలు చదవడం వల్ల వాళ్ళు ఏమవుతారనమాట, జ్ఞానులు అవుతారు. ఒకవేళ పుస్తకాలు చదవకపోయినా ఒక జ్ఞాని దగ్గర ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతారన్నమాట, జ్ఞానులే అవుతారు. అయ్యగారిని హాస్పిటల్లో పెట్టినప్పుడు, సిఎంసిలో ఉండేటప్పుడు అక్కడ అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్లో అడుక్కునేవాడు.
ఐఎమ్ వెరీ పూర్, ప్లీజ్ హెల్ప్ మీ అని ఓడాడు. ఆడు ఇంగ్లీష్లో అడుక్కోడంటే అక్కడ అంతా ఇంగ్లీష్ వాతావరణం కనుక అడుక్కునేవాడు కూడా ఏమొచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది. దేవునికి స్తోత్రాలు. చిన్నప్పటి నుంచి మరి చదువుకున్నో లేదో మనకి తెలదు కానీ, అంటే మన చదువు అనేది కొన్నిసార్లు ఒక ఎడ్యుకేటెడ్ దగ్గర ఉండడం వల్ల కూడా ఏమవుద్ది అనమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చే ఏమి పని, ఐ మీన్ కొంతమంది దుబాయ్ గట్రా వెళ్ళిపోతూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఇక్కడ అక్షరం ముక్క రాదు. కానీ మన మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు, హిందీ మాట్లాడేస్తారు, అరబీ మాట్లాడేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఒక చోట ఉండడం వల్ల ఆటోమేటిక్గా జ్ఞానం వీళ్ళకి ఏమవుతుందన్నమాట, అబ్బుతా ఉంది. ఆ జ్ఞానం వీళ్ళకి అబ్బుతా ఉంది. కనుక మిత్రులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానుల దగ్గర ఉండడం వల్ల ఆటోమేటిక్గా దగ్గరున్నవాడు కూడా ఏమవుతాడనమాట, జ్ఞానవంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. అందుకని శాబాదేశపు రాణి ఒక మాట చెప్తుంది, సొలొమోను గురించి చెప్తూ, నిత్యము నీ ముందు నిలుచుండి నీ జ్ఞానవాక్కులు వినుచుండు వీరు ధన్యులు అంటది. దేవునికి స్తోత్రం. నిత్యము 24 గంటలు నీ దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు ఎంతో ధన్యులని శాబాదేశపు రాణి సొలొమోను గురించి సాక్ష్యం చెప్తుంది. కనుక ఒక విషయం ఏంటనంటే, మరి జ్ఞాని దగ్గర ఉంటే మనం కూడా ఏమవుతాం అనమాట, ఎడ్యుకేట్ అవుతాం. మనం కూడా ఏమండి ముందుకు వెళతాం. బైబిల్‌లో మనం చూస్తా ఉంటే అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మీరు చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. పేతురు యోహానులు ఇద్దరు కూడా ఎవరట, బైబిల్ ఏం చెప్తోంది, పామరులు. పామరులు అంటే బొత్తిగా చదువు గట్రా లేని వాళ్ళు. పామరులైన ఈ మనుషులట వీళ్ళ మాట్లాడుతూ ఉంటే బైబిల్ చెప్తా ఉంది, వాళ్ళు అగపరిచిన ధైర్యం, వాళ్ళకి ఏముందనమాట, ఓ ధైర్యం. రెండోది వాళ్ళు అగపరిచిన జ్ఞానం. సాధారణంగా చదువు లేని వాళ్ళకి ఈ రెండు ఉండవు. ఏముండదు, నెంబర్ 1 ధైర్యం ఉండదు. చదువు లేనప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. ఇప్పుడు చదువు ఉందనుకోండి ఏముంటుంది అనమాట, చాలా విషయాలు తెలియడం వల్ల కొంత ఏముంటుంది, ధైర్యం ఉంటుంది. ఇప్పుడు చదువు లేని వాళ్ళు ఎవరైనా సరే పోలీసు వాళ్ళు ఆపారు అనుకోండి, కింద మీదే కంగారు పడి ఏమంటే ఇబ్బంది పడిపోతారు. కొంతమంది అసలు కాకి డ్రెస్ చూస్తేనే పారిపోతారు. ఎందుకనమాట, అవగాహన లేని దాని మీద భయం పుడుతుంది వాళ్ళకి. ప్రియమైన మిత్రులారు, ఇంకోటి ఏంటంటే, ఎవరైనా మాట్లాడేటప్పుడు మాట్లాడడానికి కొంచెం భయపడతారు. ఎందుకనమాట, వాళ్ళకి పట్టుండని కారణంగా ఏదైనా మాట్లాడితే పొరపాటు వస్తుందేమో అని ఆలోచిస్తారు. కానీ పేతురు యోహానులు మరి వాళ్ళకి ఏమండి చదువు లేదు కానీ వాళ్ళట జ్ఞానవంతులు ఆశ్చర్యపోయేలాగా మాట్లాడుతున్నారట. పైపెచ్చు ధైర్యంతో మాట్లాడుతున్నారట. కమాండ్తో మాట్లాడుతున్నారట. ఎక్కడైనా మన ముందు యోగ్యులైన వాళ్ళు, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు, మనకంటే బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు నోరు పెగలరు. కానీ పేతురు యోహానులు ఏం చేస్తున్నారట, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారట. రెండోది చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నారట. ఆ పండితులు ఆశ్చర్యపోయి వాళ్ళు అన్నారట, వీళ్ళకి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి తట్టిన ఆలోచన ఏంటంటే, వీళ్ళు క్రీస్తుతో కూడా ఉండినవారు. దేవునికి స్తోత్రం. వీళ్ళ 3.5 సంవత్సరాలు ఎవరితో ఉన్నారు, యేసు ప్రభువుతో ఉన్నారు. అంతే. యేసు ప్రభువుతో ఉండడం వల్ల వీళ్ళకి సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ వచ్చింది, ఎంత ధైర్యం వచ్చింది, అంత జ్ఞానం వచ్చింది. కనుక ప్రియమైన మిత్రులారా, చదువుకుంటేనే జ్ఞానం కాదు, చదువుకున్నవాడు లేకపోతే జ్ఞానవంతుడి దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా ఏమవుతాం అనమాట, జ్ఞానవంతుడు. ఇప్పుడు ఎక్కడైనా చదువుకోలేని వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళారు అనుకోండి, ఆ తెలుగు చదువుతే రానప్పుడు ఏమవుద్ది అనమాట, ఏ బస్సు ఎక్కాలో తెలదు. ఎవడో కూడా ఏదో బస్సు ఎక్కితే ఏదో ఊరిపోతాం. ఎందుకంటే ఆడిని బతిమాలకు, ఇది ఏ ఊరు, ఇది ఏ ఊరు, ఇది ఏ ఊరు. పోనీ తెలుగులో ఏదో మిడిగాం అనుకోండి, పర్లేదు. రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్ మీద ఏమైనా బోర్డు ఉండదా, ఇలాగ పలానా ఊరు వెళ్తుందని ఏమన్నా ఉంటుందా, ఒకవేళ ఉన్న చివరి ఊరు ముందు ఊరు ఉంటుంది. అన్ని ఊర్లో రాస్తే రైలు పెట్టి సరిపోదు. దేవునికి స్తోత్రం. అంత పొడుగు ఉంటాయి. అయితే దానికి మళ్ళీ ట్రైన్‌కో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌లో మళ్ళీ ఇల్లి నెంబర్ ఒకటి ఉంటుంది, వచ్చి నెంబర్ ఒకటి ఉంటుంది. కొంతమంది మహాజ్ఞానులు ఎక్కేసి ఈవేళ ట్రైన్ రేపు ఎక్కి, రేపు ట్రైను ఎల్లుండి ఎక్కి అన్నట్టు తేడాలు జరిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. విషయం ఏంటంటే, రైల్వే స్టేషన్‌లో మళ్ళీ బోగీలు ఉంటాయి, దానికి ఏదో మళ్ళీ బెర్తలు ఉంటాయి. ఇవన్నీ ఎన్నుకోవాలంటే ఏముండాలి, జ్ఞానం. పోనీ రైల్వే స్టేషన్‌లో ఏదో అయిందనుకోండి,
ఏమండి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే అక్కడ ఎన్ని గొడవలు ఉంటాయి. ఆడికెళ్తే ఏదో బోర్డింగ్ పాస్ అంటాడు, మళ్ళీ ఏదో లగేజ్ ఇవ్వాలంటాడు, మళ్ళీ ఏదో స్టాంప్ అంటాడు. ఇయన్నీ ఏమండి చాలా కష్టతరం గదా! కానీ విషయం ఏంటంటే కొద్దిమంది ఉంటారు చూసారా దుబాయ్ గట్రా ఎళ్ళేవాళ్ళు. ఆళ్ళకి అచ్చర ముక్క రాదు గానీ స్టాంపులు, గింపులు నిమిషంలో యేసుకొని వచ్చేస్తారు. మనం చదువుకున్న అటు ఇటు తిరుగుతుంటాం. ఎందుకనమాట ఆళ్ళు రోజు ఎళ్ళొస్తుంటారు. ఎవడో ఒకడు కూడా ఎళ్ళుంటారు. ఈళ్ళకి బాగా అలవాటు. ఇక్కడికెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుంటారు. ఆడికెళ్ళి లగేజ్ ఇచ్చేస్తారు. ఇక్కడికెళ్ళి చెకింగ్‌కెళ్ళిపోతారు. ఆళ్ళకి మళ్ళీ చదువయితే రాదు. కథంతా తెలుసు ఆళ్ళకి. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే జ్ఞానం ఏం చేస్తదనమాట మనిషిని ఏమండి అనేక పుస్తకాలు చదివిన వాడి దగ్గర మనం ఉండడం వల్ల ఆ జ్ఞానం అంతా మనకేమవుద్దనమాట అబ్బుతది. ఇప్పుడు సొలొమోను ఈ సామెతలు చెప్పడం వల్ల ఇందులో ఎంతో విషయం ఉంటది. సొలొమోను ఏమంటే వెయ్యిన్ని సామెతలు చెప్పాడని బైబిల్ చెబుతది. ఈ సామెతలు ఊరకనే పుట్టలేదు. ఊరకనే అతను ఏర్పాటు చేయలేదు. బైబిల్ ఏం చెప్తోందంటే సొలొమోను చాలా సామెతలు చెప్పాడు. అందులో మనం చదువుకున్నది ఒక శ్రేష్టకరమైన సామెత. 16:3లో ఇలా చెప్తా ఉన్నాడు సొలొమోను. ఒకే లైన్‌లో విషయాన్ని చెప్తున్నాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. దేవునికి స్తోత్రం. నీ పనుల భారము ఏం చేయమన్నాడు? యెహోవా మీద ఉంచు అన్నాడు. ప్రతి మనిషికి కూడా ఏముంది? పనుంది. పని లేనోడంటూ ఎవడు ఉండడు. కాకపోతే కొద్దిమంది పనికొచ్చే పనులు, కొద్దిమంది పనికి రాని పనులు. ప్రతి ఒక్కటి పనే. నిద్రోతం కూడా పనే. దేవునికి స్తోత్రం. కొద్దిమంది తుమ్ముల దగ్గర కూర్చొని అష్టచెమ్మట ఆడుకుంటారు చూసారా? అది కూడా పనే. దేవునికి స్తోత్రం. కూర్చోంటము పనే, తింటము పనే, నడుతుము పనే. ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చేస్తుంటాడు. అది పిచ్చి పనా, మంచి పనా కాదు. మొత్తానికి ఏదో ఒకటి చేస్తా ఉంటాడు. ఆడు చేసే పని వల్ల వాడికి ఏముంటదనమాట? ఒక ఒత్తిడి ఉంటది. ఒక భారం ఉంటది. ఒక బర్డెన్ ఉంటది. మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని తాలూకు ఒత్తిడి మన జీవితంలో ఉంటది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఏముంటదనమాట? ఓ టెన్షన్ ఉంటది. ఒక ఒత్తిడి ఉంటది. అది పనికొచ్చేదా, పనికిరానిదా కాదు. అది ఏదో ఒక ఏముంటదనమాట? ఒక ఒత్తిడి మాత్రం మన మీద రన్ అవుతూ ఉంటది. బైబిల్ ఏం చెప్తోందంటే, ఆ పని వలన మనిషి మీద ఏం పడుద్దనమాట? ఓ భారం పడుద్దనమాట. ఓ భారం. ప్రతి మనిషికి పనుంది. ఆ పని వల్ల ఏమవుతుందనమాట? ఒక భారం ఉంది మనిషి మీద. అందుకనే మనుషులు ఏవండీ ఎప్పుడు కూడా కుంగిపోయినట్టు కనపడతా ఉంటారు చాలామంది. చాలామంది అలా వంగిపోయినట్టు కనపడతా ఉంటారు. వయసు చాలా చిన్నదే గాని, చాలా పెద్దగా కనపడతా ఉంటది. 20 సంవత్సరాలు గాని ఆడికి 60 సంవత్సరాలలాగా మారిపోతాడు. ఎందుకనమాట? తిండి బానే తింటూ ఉంటాడు. అన్నీ బానే తాగుతూ ఉంటాడు గానీ, మనస్సులో ఉన్న ఆ భారము చేత ఆ మనిషి ఏమైపోతూ ఉంటాడనమాట? కృంగిపోతా ఉంటాడు. మీకెప్పుడు ఆనందంగా ఉండాలంటే, ప్రియమైన మిత్రులారా మనస్సు ఆనందంగా ఉంటేనే మనిషి ఎలా ఉంటాడనమాట? ఆహ్లాదకరంగా కనపడతాడు. మనస్సు నలిగిపోయి మనం మొఖానికి ఎండు రాసినా కథ నడదు. ఇప్పుడు చాలా సార్లు కొంతమంది ఏమండి చాలా మేకప్ అవుతారు. మేకప్ అయినా సరే మనసు బాలేనప్పుడు ఆ కళ ఉండదు లోపల. కళ ఉండాలంటే మనసు ఎలా ఉండాలనమాట? ఉల్లాసంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉండాలి. తేలికగా ఉండాలి. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? ఏవండి మన పనుల భారం వల్ల ఏవండి మనిషి ఏమైపోతున్నాడట? కృంగిపోతా ఉన్నాడట. ప్రతి మనిషి తనకు కలిగిన పని వల్ల అతడు ఏమైపోతున్నాడనమాట? వంగిపోతా ఉన్నాడు. కృంగిపోతా ఉన్నాడు. నలిగిపోతా ఉన్నాడు. చాలామంది ప్రియమైన మిత్రులారా నిత్యము ఆలోచిస్తా ఉంటారు. చాలామంది నిత్యము టెన్షన్ పడతా ఉంటారు. ఎందుకనమాట? ఒక భారం వాళ్ళని ఏం చేద్దనమాట? కృంగదీసేద్దాం. డాక్టర్ గారి దగ్గరికెళ్తే డాక్టర్ గారు అంటారు, "ఏమి ఆలోచించకండి" అంటారు. మనం కూడా అంటాం, "ఏమి ఆలోచించట్లేదని." ఏమి ఆలోచించట్లేదు కరెక్ట్ అంటే ఏదో ఆలోచన అంటే పెద్ద ఆలోచన అవసరంలా. ఇప్పుడు చంద్రయాన్ కిందకొత్తదా, పైకెళ్తదా, అక్కడ ఆగిపోద్దా ఇలాంటి ఆలోచనలు అవసరంలా. పైకెళ్ళిన బల్లి కిందకొత్తదా, పైకెత్తదా అని ఆలోచిస్తే అదే ఆలోచన. దేవునికి స్తోత్రం. కొంతమందికి అనవసరమైన ఆలోచనలు కూడా ఒత్తిడికి లోను చేస్తాయి. కొంతమంది పొద్దున్న ఏం కూర వండాలని కింద సతమతం అయిపోతూ ఉంటారు. అదే బీపీ పెంచేస్తూ ఉంటది. అది పెద్ద సబ్జెక్ట్ కాదు. కానీ ఆళ్ళలో ఏమవుతుంటదది? రన్ అవుతుంటదనమాట. పొద్దున్న ఏం చేయాలి? లేకపోతే ఇప్పుడేం చేయాలి? రేపేం చేయాలి? అనవసరమైన విషయాలు ఆలోచించిన మనిషి ఏమవుతాడనమాట? ఒత్తిడికి లోనవుతాడు. ఒత్తిడికి లోనై, ఆ ఒత్తిడి భారమై, ఇది ఎలాగ తొలగించుకోవాలో తెలియక మనిషి సతమతమైపోతా ఉంటాడు. ఎందుకనంటే భారం అనేది పైనున్నది కాదు. ఎక్కడున్నది? లోపలున్నది. నెత్తి మీద ఉన్నదైతే దించేసుకోవచ్చు. కానీ ఈ భారం ఎక్కడుంది? మనస్సు మీద, లేకపోతే ఆత్మ మీద ఆ భారం పడతది. అది తొలగించుకోవాలని ఏమంటే చాలా ప్రయత్నం చేస్తా ఉన్నా, దారి దొరక్క రకరకాల ప్రయత్నాలు మనుషులు చేస్తా ఉన్నారు.
దానికి బైబిల్ సొలొమోను చెప్పిన అద్భుతమైన పరిష్కారం, దేవుని ఆత్మ చేత నింపబడి అతను చెబుతా ఉన్నాడు, నీ పనుల భారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. దేవునికి స్తోత్రం. మనకు ఒత్తిడి ఉంది, మనకి చాలా పని ఉంది, చాలా పనులు ఉన్నాయి. పనులు ఉన్నప్పుడు ఏం చేయాలన్నమాట? ఈ భారాన్ని ఎవరి మీద మోపడానికి ప్రయత్నం చేయాలి? దేవుని మీద మోపడానికి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గరకు వచ్చి మరి ప్రార్థన చేసుకుని, లేకపోతే మామూలుగా కానుకేదో ఇచ్చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మన భారం మనతో కూడా పట్టుకెళ్ళిపోయినంత కాలం మనం తేలిగ్గా ఉండం. భక్తి చేయడంలో విధానం తెలిసి భక్తి చేస్తే మన జీవితం చాలా హాయిగా సాగుద్ది. విధానం తెలకుండా భక్తి చేస్తే మన జీవితం చాలా కష్టతరంగా సాగుద్ది. కొంతమందికి జీవితం నడపడం చేతకాక కింద మీద అయిపోతూ ఉంటారు. కొంతమంది ఈ ఊరు వదిలేసి పోదాం అనుకుంటారు బతకలేక. ఈ ఊరు వదిలేసిపోతే బాగుంటుందేమో అనుకుంటారు. ఈ ఊరు వదిలేసిపోతే ఆ ఊర్లో ఇంకోటి ఏదో ఉండదా? ఇక్కడ డెంగ్యూ ఉందనుకోండి, అక్కడ మలేరియా ఉంటది. లేకపోతే ఇక్కడ మలేరియా ఉందనుకోండి, అక్కడ కరోనా ఉంటది. ఏదోకటి ఉంటది మొత్తానికి. కొంతమంది ఏమనుకుంటారంటే చచ్చిపోదాం అనుకుంటారు. నాలాంటోళ్ళు బతకూడదు. నేను వేస్ట్. నేను అన్‌ఫిట్. నేను ఎవడైనా బతకొచ్చేమో గానీ, నేను మాత్రం తెలివితక్కువోడిని. ఏమో నేను బతికాను, ఏదో చేశాను గానీ, నా వల్ల అవ్వదు. నేను వేస్టు. అందరూ బెటరేమో గానీ నేను అనవసరం అని చాలామంది జీవితాన్ని చాలించి ఆత్మహత్యలు చేసేసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. ఓ విషయం ఏంటంటే, ఈ ఆత్మహత్యలనేవి ఎందుకు చేసుకుంటారు జనం? ఒత్తిడి తట్టుకోలేక ఓడిపోయానని ఆళ్ళేం చేస్తారనమాట, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. ఓ విషయం ఏంటంటే ప్రియమైన మిత్రులారా జాగ్రత్తగా వినండి. ఈ ఒత్తిడిని తొలగించుకునే విధానం తెలియక వాళ్ళు డిస్టర్బ్ అయిపోతా ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, సాగరాన్ని ఏదొచ్చా, సంసారాన్ని ఏదొచ్చా అంటే ఒక సామెత పుట్టించిన ఆయన ఒక ఆయన చెప్పాడు. సాగరాన్నైనా ఏదొచ్చు గాని ఇంకేది ఈదలేం, సంసారాన్ని ఈదలేం అని పుట్టించాడు. అది చాలా వాస్తవమైంది కూడాను. సంసారం చిన్నగా కనపడుద్ది గానీ సరదా తీర్చేది. దేవునికి స్తోత్రం. సాగరాన్ని ఈదలేం ఎట్టి పరిస్థితుల్లో. సాగరం అంటే ఏంటి? సముద్రం. బంగాళాఖాతాన్ని ఎవడైనా ఈదగలడా? ఇలాగ ఈత్తే అమెరికా అవుతది. అలాగే ఈత్తే ఆస్ట్రేలియా అవుతది. ఇంత పొడుగు ఎవడు ఈత్తాడు? దారి మధ్యలో ఎన్నో భయంకరమైన చేపలు, భయంకరమైన పరిస్థితులు, సుడిగుండాలు, తర్వాత అలలు, ఇవి కాకుండా తుఫాన్లు, మంచు, గించు, టైటానిక్ లాంటి పెద్ద పెద్ద షిప్పులే ఏమైపోయినాయి? కూలిపోయినాయి. భయంకరమైన పరిస్థితులు ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో చాలామంది ఈ గజేతగాళ్ళు లోపలికెళ్ళోళ్ళు మళ్ళీ బయటికి రాని పరిస్థితులు, కథలు ఎన్నో ఉన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం. సాగరాన్ని ఎవడు ఈదలేడు. కానీ ఆయన అన్నాడు ఈత్తే ఒకవేళ ఈదేయొచ్చు. ఏది? సాగరాన్ని. కానీ సంసారాన్ని మాత్రం ఎవడు ఈదలేడు. ఎంచేత? సాగరాన్ని ఈదినంత సేపు ఈదొచ్చు. ఇంకా నా వల్ల అవుతలేదంటే చేతులు ముడి చేసుకుంటే అక్కడితో ప్రాణం పోద్ది. కథ కంచికి మనం ఇంటికి గొడవ వదిలిపోద్ది ఇంక మనకి. ఇటుకు పెట్టుకుంటే స్మారకార్థ కూట పెట్టుకుంటే లేతే లేదు. దేవునికి స్తోత్రం ఏదో ఒకటి అవుద్ది. సంసారం అలాగ అవ్వదు. నాకొద్దు ఈ కాపురం అని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళిపోతే పనవ్వదు. నలుగురు పెద్దలొత్తారు. వైట్ అండ్ వైట్ యేసుకొనొస్తారు. శుభ్రంగా బూందీ, మిచ్చిరి తాగేసి డ్రింకులు తాగేసి తీసుకొచ్చి మళ్ళీ అప్పజెప్పేత్తారు. దేవునికి స్తోత్రం. తగిలించుకోవడం ఈజీ గాని వదిలించుకోవడం చాలా కష్టం. దీన్ని ఈదడం చాలా కష్టం. సంసారాన్ని ఈదడం చాలా కష్టం. చాలా ఇబ్బంది. అయితే బైబిల్ ఏం చెప్తోంది? విధానానికి తెలిస్తే ఈజీ అది. ఎవడికి కష్టం? విధానం తెలియనోడికి కష్టం. ఇప్పుడు ఆ కీబోర్డ్ ఉంది. మనకి చాలా టఫ్‌గా ఉంటదది. మనం వాయించాలంటే మన వల్ల అవ్వదు. ఒకవేళ వాయించినా చెవిలోంచి ఏమొచ్చేద్ది? మనకే రక్తం వచ్చేద్ది, చుట్టుపక్కలోళ్ళకి రక్తం వచ్చేద్ది. విధానం తెలిసినప్పుడు కళ్ళు మూసుకొని కూడా వాయించొచ్చు దాన్ని. దాని పద్ధతి తెలిస్తే అది ఎలా ఉంటదనమాట? సులువుగా ఉంటది. సైకిల్ నేర్చుకునేటప్పుడు చాలా టఫ్‌గా ఉంటది. నేను నేర్చుకోలేమో, నా వల్ల అవ్వదేమో సైకిల్ తొక్కడం. సైకిల్ వచ్చేసిన తర్వాత చేతులు తొక్కేత్తాడు, కాళ్ళు పైకెత్తి తొక్కేత్తాడు, ఎలా పడితే అలా తొక్కేత్తాడు. ఎందుకనమాట? విధానం తెలిసిందాడికి. దేవునికి స్తోత్రం. సంసారం కూడా నా వల్ల అవ్వదేమో, నేను చేయలేమో కాదు. విధానం తెలుసుకుంటే అది చాలా ఈజీగా ఉంది. ఓసారి మేము ఒక మీటింగ్‌కెళ్ళాం. పగల మీటింగు. పగల మీటింగ్‌కెళ్ళిన తర్వాత పగల మీటింగ్ అయిపోయింది. ఇక్కడే వైజాగ్ దగ్గర ఎక్కడో మీటింగ్‌కెళ్తే, పగల మీటింగ్ అయిపోయింది. మాకొక ఏసీ రూమ్ ఇచ్చారు. మధ్యలో రెస్ట్ తీసుకోవడం సాయంకాలం మీటింగ్‌కి. దానికి ఆ పాస్టర్ గారు తెలివితేటలు ఉపయోగించి ఏసీ రూమ్ కాదని కిటికీలు లేకుండా చేసేసాడు దానికి. మొత్తం చుట్టూ మొత్తం అది గుహలాగా మార్చేసారు దాన్ని. మార్చేసిన తర్వాత లోపలికెళ్ళాం. మా అదృష్టం ఎళ్ళగానే కరెంట్ పోయింది. ఒక 10 నిమిషాలకే కరెంట్ పోయింది. కరెంట్ పోతే పోనీ బయటకొద్దామంటే విశ్వాసులు పొలోమని బిలబిల తిరిగేత్తన్నారు ఆళ్ళందరూను. ఇంకేళ్తే ఏముంటామని లోపలే ఉన్నాం. చెమటలకి ఎక్కేత్తన్నాం. ఓ ఫ్యాన్ ఒకటుంది దాంట్లో. ఫ్యాన్ ఏద్దామని ప్రయత్నం చేస్తే మా వోళ్ళు మొత్తం జల్లెడ పట్టేసి మొత్తం ముగ్గురో, నలుగురో వచ్చారు ఆ రోజు రాత్రి. మొత్తం అన్ని స్విచ్‌లు ఏసేసారాళ్ళు. ఏది పనవుతలేదు.
మేము చివరికి డిసైడ్ అయింది ఏంటంటే ఫ్యాన్ పోయిందని ఫిక్స్ అయ్యాం. కొత్తగానే ఉంది ఫ్యాను, కానీ పోయిందని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఇన్వర్టర్ ఉంది అక్కడ. ఇన్వర్టర్ లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతలేదు. ఈ లోపల పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు, ఆయన పాస్టర్ గారే, ఆయన నన్ను పలకరించి నాతో మాట్లాడదాం లోపలికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన వచ్చేసరికి తెలిసిపోయింది మేము చెవటలెట్టేసి ఏదో పెద్ద కుప్పనూరుకు వెళ్ళినోళ్ళగా ఉన్నాం మేము, దేవునికి స్తోత్రం. ఈ లోపల ఆయన వచ్చి చెప్తున్నాడు, ఏ బాబా ఏసీ వేసుకోపోయారా అన్నాడు. కరెంట్ పోయింది అన్నాం. ఫ్యాన్ వేసుకోపోయారా అన్నాడు. ఆ ఫ్యాన్ పని చేస్తలేదన్న. ఫ్యాన్ పని చేయకపోవడం ఏంటి అని ఆ టేబుల్ మీద ఇంత రిమోట్ ఉంది దేనికి, ఫ్యాన్కి. ఆ మొదలు టిక్కు నొక్కాడు, దేవునికి స్తోత్రం. తిరుగుతుంది అది. ఆ విషయం ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఫ్యాన్ ఉంది కానీ దాన్ని ఉపయోగించుకోవడం మనకి ఏమవ్వలేదు, చేతకాలి. చేతకాక చెమటలేటేస్తున్నాయి మనకి. అది మన చెమటలెట్టేయడానికి రీజన్ ఏంటి, మనకి చేతకాక. జీవితం కూడా నడపడం చేతకాక చాలా మంది సతమతం అయిపోతున్నారు. నడపడం చేతకాక చాలా మంది డిస్టర్బ్ అయిపోతున్నారు. జీవితాన్ని ఎలా నడపాలో తెలియలోళ్ళ కోసమే భక్తి జీవితం, దేవునికి స్తోత్రం. గుళ్ళోకి ఎందుకు రావాలి మనం? అందరూ తలకో అందేసుకుని సాంబార్ వేసుకుని తినేసి వెళ్ళిపోదామనా? గుళ్ళోకి ఎందుకు రావాలి మనం? జీవితాన్ని ఎలా నడుపుకోవాలో అర్థం కావాలంటే దేవుడి దగ్గరికి రావాలి. చాలామంది ఏ ఫీలింగ్లో ఉంటారంటే, నేను గుండె నిలబెడేస్తున్నాను అనుకుంటారు. నువ్వు ఇచ్చిన 500 వల్ల 1000 రూపాయల వల్ల దేవుడు నిలబడ్డావు. దేవుడి చేత మనం నిలబెట్టబడతాం, దేవునికి స్తోత్రం. కుటుంబం ఎలా నడపాలో, కుటుంబంలో ఎలా సంతోషంగా ఉండాలో, ఎలాగా నీ జీవితాన్ని మౌల్డ్ చేసుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఏమండి ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో, నీ ఫినాన్షియల్ విషయాలు ఎలాగా చక్కగా పెట్టుకోవాలో, ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేయాలో, ఏ రకంగా నీ జీవితాన్ని కట్టుకోవాలో ఇత్యాది విషయాలు ప్రతిరోజు దేవుడు తన వర్తమానం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, దేవునికి స్తోత్రం. సేవకులు నిలబెట్టి ఏం చేస్తూ ఉంటాడు, ప్రతి ఆదివారం ఏం చేస్తూ ఉంటాడు. అందుకని వాక్యం వినాలి శ్రద్ధగా కూర్చుని. చాలామంది ఏం చేయరు, వాక్యం వినరు. గుడికి రావడం అంటే వాళ్ళు ఏమనుకుంటారు, పొద్దున్న వచ్చి ఒకళ్ళు ఇంకా భక్తి పరులు ఉంటారు. పొద్దున్న వచ్చి చిన్న కానుక ఇందులో వేసేసి భాష గారు పేద చేయండి వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకుంటారు కానుకెత్తమే గుడికి వస్తాం అనుకుంటారు, దేవునికి స్తోత్రం. ఓ విషయం ఏంటంటే, కానుక ఇవ్వడం తప్పు కాదు, కానీ నువ్వు వచ్చి ఖచ్చితంగా ఏం చేయాలి, వాక్యం వినాలా. వాక్యం వింటే కదా నీ జీవితంలో మార్పు వచ్చేది. వాక్యం వింటే కదా నీ కుటుంబాన్ని ఎలా నడపాలో తెలిసేది. వాక్యం వింటే కదా నీ జీవితంలో ఒక ఏమండి చక్కని పరిస్థితి నీకు అలవాటయ్యేది. కనుక ప్రియమైన మిత్రులారా, బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివి ఆయన మాటలు వింటే జీవితాన్ని ఎలా నడపాలో మనకు తెలుస్తుంది, దేవునికి స్తోత్రం. లేకపోతే జీవితాన్ని నడపలేక బుర్ర పాడైపోయి కింద మీద అయిపోతాం. నడపడం తెలిసిందనుకోండి, జీవితాన్ని లీడ్ చేయడం నీకు తెలిసిందనుకోండి, హాయిగా ముందుకెళ్ళిపోద్ది కుటుంబం, దేవునికి స్తోత్రం. సునాయాసంగా ముందుకెళ్ళిపోద్ది. ఏమంటే ప్రియమైన మిత్రులారా, అందుకనే శ్రద్ధగా వినాలి దేవుని వాక్యం. పెళ్ళిళ్ళు గట్రా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసి ముందు చెప్తారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారండి, ఎంపీ గారు వస్తున్నారండి, వాళ్ళు వస్తున్నారండి, వీళ్ళు వస్తున్నారండి, ఇంత పొడుగు కార్డు వేసుకుని వస్తారు. వచ్చి వాక్యం చెప్పమనేసరికి మేము అంతమంది వస్తున్నారు కానీ ఎరగ తీసేద్దామని పొలవమని బైబిల్ అని తిరగేసి రాత్రి రాసేసుకుంటాం 5 టావులు 6 టావులు. ఇంతకీ తెర చూస్తే మనం వెళ్ళేసరికి పెళ్లి కూతురే రాదు, 12:30 అయినాను. ఎందుకు? ఒకప్పుడు విడిది గదిలోంచి వచ్చేవారు, ఇప్పుడు డైరెక్ట్ బ్యూటీ పార్లరే, దేవునికి స్తోత్రం. వాళ్ళు వచ్చేసరికి 12 ఒంటిగంట అవుద్ది. ఈ లోపల ఆల్రెడీ మరి చాలా జనం వచ్చేస్తారు, బంధువులు వాళ్ళను వచ్చేస్తే ఆ పెళ్లి పెద్ద ఎవరో ఒకళ్ళు వచ్చి అంటారు, ఏమంటే పాస్టర్ గారు మీరు పొలవని సాగదీస్తే పని అవుతుంది, ఇక్కడ బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, జనాలు అప్పుడు కళ్ళు తిరిగి కింద అడిపోయేలా ఉన్నారు, మీ సీనియారిటీ అంతా ఉపయోగించి తొందరగా 5 నిమిషాలు తేల్చేయాలంటాడు ఆయన, దేవునికి స్తోత్రం. సీనియారిటీ అంటే ఏంటి, వాక్యం చెప్పడం కాదు, ఏం చేయాలి, ముగించేత్తమే సీనియారిటీ, దేవునికి స్తోత్రం. అప్పుడు సరే ఇంక పేపర్లు పక్కనెట్టి నోటుకొచ్చింది చెప్దాం అనుకుంటే ఎవడైనా వింటాడు అక్కడ పెళ్లిలో? ఒకడు వింటాడా? ఎవ్వడే ఇండు అక్కడ, ఒక్కడు కూడా ఇండు. ఎవడ గొడవలు ఆడు ఉంటాడు. ఏమండి కొద్దిమంది ఉంటారు, అసలు వాళ్ళకి ఏ పని పాట ఏమి ఉండదు, బైబిల్ రీడింగ్ కానీ ప్రార్థన కానీ ఏమి ఉండదు. ఓ 30,000 రూపాయలు పొట్టు చీర కట్టుకొచ్చేస్తారు, మొత్తం రోల్డ్ గోల్డ్యో ఎట్టుకొచ్చేస్తారు. మొత్తం వాళ్ళకి ఏ పని లేకపోయినా మరి వేసుకుని చూపించాలి కనుక అప్పుడప్పుడు లేచి అలా తిరిగి మళ్ళీ వచ్చి కూర్చుంటుంటారు వాళ్ళు, దేవునికి స్తోత్రం. మొత్తం డిస్టర్బెన్స్. ఈ లోపల మళ్ళీ ఇంకో బ్యాచ్ తిరుగుతూ ఉంటుంది, దాంట్లో దాచేసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. మీకు కాజాలు దాచేసుకునే వాళ్ళు, పలావ్ దాచేసుకునే వాళ్ళు, తలకాయ మాసం దాచేసుకుని బ్యాచ్ ఒకటి తిరుగుతూ ఉంటుంది, దేవునికి స్తోత్రం. వాళ్ళు గొడవలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు దాచేసుకుంటారు, వీళ్ళ బంధువులకి వీళ్ళు, వాళ్ళ బంధువులకి వాళ్ళు దాచేసుకుని మంచాల కింద వాళ్ళు. అందుకని వడ్డించడానికి బేసిన్లు అయ్యి దొరకవు. ఎందుకు? బేసిన్లు ఎక్కువే తెచ్చారు కానీ ఉండకపోవడానికి రీజన్ ఏంటనమాట, ఎవడ బ్యాచ్ కాడు దాచేసుకుంటే మరి ఏమవుతాయి, బేసిన్లు ఉంటాయి అక్కడ. మరి ఇలా ఉన్న సందర్భంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అని వింటారా మాటలు?
ఆళ్ళేంట్రా ఆళ్ళ గొడవలు ఆళ్ళుంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు ఎలా చూడమ్మా అన్నప్పుడు ఇలా చూస్తుంటారు అంతే. ఇంకా ఎవ్వడిండు. అయిపోద్ది. పాస్టర్ గారు ప్రార్థన చేసి ముగించేసి ఎళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత ఒక నెల గడిచిన తర్వాత ఈళ్ళకి ఇబ్బంది అయిపోతా ఉంటది. ఈళ్ళిద్దరూ నెల, 2 నెలలు అయిన తర్వాత ఇద్దరు తీరుబడి కూర్చొని గొడవెట్టుకుంటారు. గొడవెట్టుకొని అసలు విశాఖపట్నం నుంచి ఎంత మంచి సంబంధం వచ్చింది నాకు. 5 ఎకరాల కొబ్బరి తోట, 5 ఎకరాల మామిడి తోట, 10,00,000 క్యాషు ఇలాంటి సంబంధం వస్తే చెడగొట్టేసి నిన్ను చేసుకున్నాను. ఆవిడంటది నాకెంత మంచి సంబంధం వచ్చింది. ఆ ముందుండి చేసుకున్నాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంట. తీసుకొని అమెరికా ఎళ్ళిపోయాడట. నేనసలు ఇక్కడ ఉండాల్సిందాన్నేటి ఎక్కడుండాలి? అవి వీళ్ళిద్దరికి సెట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటనమాట? వాక్యం ఎవరి కోసం చెప్తారు? అరే! జీవితంలో ప్రవేశించే ముందు కథ బాగోదు. జాగ్రత్తగా ఇనండి. ఇలా ఉండండి అని చెప్తారు. థియరీ జాగ్రత్తగా ఇంటే ప్రాక్టికల్ బావుంటది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఆ సైన్స్ స్టూడెంట్స్‌కి ఏం చేస్తారు? ఏది ఏది కలిపితే ఎలాగొత్తదో చెప్తారు క్లాసులో. అదేది కలిపితే బావుంటది. అలా కాకుండా క్లాసులో నిద్రపోయి అక్కడికెళ్ళి ఏదేదో కలిపితే మంటలొచ్చేస్తాయి మరి. దేవునికి స్తోత్రం. మరి జీవితంలో కూడా థియరీ సరిగ్గా వినకుండా నువ్వు జీవితంలో ప్రవేశించేస్తే జీవితం మరి చాలా ఇబ్బందిగా ఉంటది. వాక్యం సరిగ్గా తెలియకుండా, వాక్యం సరిగ్గా వినకుండా, వాక్యానికి సరిగ్గా లోబడకుండా, నీకు ఇష్టానుసారంగా ఎలా పడితే అలా చేసేద్దామంటే పనవ్వదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, మనుషుల మేలు కోసం ఏవండి దేవుని వాక్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను ఆ జ్ఞానవంతుడైన సొలొమోను చెబుతున్న మాట ఏంటనంటే, ఏమన్నాడట? "నీ పన్నుల భారము యెహోవా మీద మోపాలి." దేవునికి స్తోత్రం. మనకి పనుంది. ఆ పనిని గూర్చి మనకేముంటది? ఒక ఒత్తిడుంటది. ఆ ఒత్తిడిని ఎవరి మీద మోపాలి? దేవుడి మీద మోపడం నీకు అర్థమైతే నీ పని ఈజీ. ఒకసారి నా దగ్గర ఆరంభంలో ఇద్దరు తమ్ముళ్ళే ఉండేవారు. ఇద్దరు తమ్ముళ్ళే ఉండేవారు. దాంట్లో ఒకడికి పెళ్లయ్యేది గాదు. ఇటు సంబంధం కలిసి సెట్ అయ్యేది గాదు ఆడికి. ఆడి కోసం ప్రార్థన చేస్తుండేవాళ్ళు. దేవా పెళ్లి చేయి అని ప్రార్థన చేస్తుంటే సడెన్‌గా ఒకటి సెట్ అయింది ఆడికి. సెట్ అవ్వగా. నేను 2 రోజులు మీటింగ్‌లెట్టాను. 2 రోజులు మీటింగ్‌లెట్టేసరికి ఫస్ట్ రోజు మీటింగ్ అవ్వగానే ఈడికి నెక్స్ట్ ఫోనొచ్చేసింది. పెళ్ళోళ్ళు రేపు వస్తారట అని. ఏటి? ఈయనకి భోజనాలకు వస్తారట అని. ఈడికి కంగారొచ్చేస్తుంది. ఏమో అసలే ఎప్పుడు సెట్ అవ్వలేదు కదా! సెట్ అయిందని ఈడికి కంగారొచ్చి "అన్నయ్య నేను ఎళ్ళిపోతాను" అన్నాడు ఆడు. ఈడెళ్ళిపోతే ఉన్నవాడు ఒకడు ఆడు కూడా పోతే ఇంక నేనే మోసుకోవాలి బల్లలయ్యిని. అందుకు నేనన్నా "ఏం పర్లేదురా ఇప్పుడు నువ్వు గాని ఎళ్ళిపోయుంటే ఒకవేళ పెళ్లి సంబంధం చెడిపోతే ఏం చేత్తావు? దేవుడు చేయలేదనని మరి మనకు కూడా కొంత అనుకూలంగా మాట్లాడుకోవాలి కదా కొన్ని సార్లు. దేవుడు చేయాలిరా నువ్విక్కడుంటే దేవుడు నీ పని చేస్తాడు" అని చెప్పి ఆడికి చెప్తే, ఆ పక్కనోడు కూడా సపోర్ట్ చేశాడు. మొత్తానికి ఈళ్ళిద్దరం కలిసి మొత్తానికి ఆ రాత్రి మీటింగ్ ఆడిని ఆపాం. ఎళ్ళిపోదాం రేపు పొద్దున పెళ్ళిళ్ళొత్తారు. ఈవేళ లాస్ట్ రోజు మీటింగ్ అనమాట. ఒరేయ్! పెళ్లి ఐ మీన్ మీటింగ్ అయిపోయిన వెంటనే మన పనులన్నీ చేద్దాం నువ్వు కంగారు పడకు అన్నా. ఈ లోపల స్టేజ్ గీజ్ అన్నీ ఏసాం. మీటింగ్ జరుగుతోంది. వీళ్ళిద్దరితో సెల్ స్విచ్ ఆపించేసాను. ఎందుకంటే ఏమన్నా తేడా అవుతదేమో అని. వీళ్ళిద్దరు మొత్తానికి మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను జాగ్రత్తగా ఆళ్ళిద్దరితో చెప్పాను. సామాన్లేసుకొని సగపెట్టుకొని వచ్చేయండిరా నేను కారేసుకొని ఇంటికెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ అయన్నీ మడతెట్టుకోవాలి గదా! మడతెట్టుకునేటప్పుడు వీళ్ళిద్దరూ అలిసిపోయారు 2 రోజుల నుంచి. ఆళ్ళిద్దరూ బావ, బావ అనుకుంటారు. ఆడన్నాడు, "బావ ఒక్క అరగంట పడుకొని అన్నీ యేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా నీ పనే చేసేద్దాం. మొత్తం కిరాణా అన్నీ కొనేసి ఆ 10 అయ్యేసరికి అన్నీ వండేద్దాం." ఈ లోపల వీళ్ళిద్దరూ అలిసిపోయినారు. అలా పడుకునేసరికి మెలుకువ వచ్చేసరికి 7:30 తెల్లవారుజామున. ఎందుకంటే అరగంట కాదు తెల్లారిపోయింది. 7:30 అయిపోయింది. సూర్యుడు అలా మీదడేసరికి మెలుకువొచ్చింది. కంగారొచ్చేసింది. ఈళ్ళు గబగబా మడతెట్టి ఆటోలో యేసుకొని ఇంటికొచ్చేసరికి 9, 9:30 అయింది. ఏం చేయాలో తెలుస్తలేదు. టెన్షనొచ్చేస్తుంది ఈడికి. ఏమో ఈ పెళ్లి సంబంధం వాళ్ళు గాని వెనక్కిపోతారు ఏటని ఆడి బాధ ఆడిది. ఈ లోపల జరిగిన సంభవం ఏంటంటే, ఈ పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు కదా! ఆయన రాత్రంతా ఫోను చేసి ఆయన ఈడు బుర్రలేనోడు ఆల్రెడీ బోలెడు సంబంధాలు చెడిపోయినాయి ఈడికి. ఈ సంబంధం వస్తుంది ఇది కూడా పాడు చేసేసుకునేలా ఉన్నాడని చెప్పి, ఆయనే టెంట్ పురమాయించుకుని, ఆయనే కిరాణా తెచ్చుకుని, ఆయనే వంటోండి పురమాయించుకుని, ఆయనే ఈ ఇంటికెళ్ళి బల్లలు దింపే లోపల ఈడేం చేయాడంటే ఆళ్ళ సాంబార్ దింపేసారు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. మతిపోయింది ఆడికి. విషయం ఏంటంటే, మన పనుల భారం ఎవరి మీద మోపాలి? మనం చాలా టెన్షన్ పడిపోతాం. ఇదేమవుద్ది, అదేమవుద్ది, ఇదేమవుద్ది, అదేమవుద్ది. ఇప్పుడు టెన్షన్ పడిపోయిన మనం ఏమన్నా చేయగలమా? ఇప్పుడు ఇలా కంగారు పడిపోవడం వల్ల ఇంకా ఎక్కువైపోతాయి సమస్యలు. ఇప్పుడు ఎవడైనా చూడండి, ఇప్పుడు ఎవడో కింద పడిపోయాడనుకోండి, ప్రశాంతంగా మనం మాట్లాడి తీస్తే పర్లేదు. ఆడు కింద పడిపోయాడు కంగారు పడిపోతే ఈడు పడిపోతాడు. ఇప్పుడు 2 టికెట్లు అయిపోతాయి. దేవునికి స్తోత్రం. కనుక విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి ప్రియమైన మిత్రులారా, మన పనుల భారం ఎవరి మీద మోపాలి? ఎంత పనైనా ఉండొచ్చు. ఏ పనైనా ఉండొచ్చు. ఎంత అర్జెంట్ అయినా ఉండొచ్చు. అది ఎవరి మీద మోపడం తెలియాలి మనకి? దేవుని మీద మోపడం నీకు తెలిస్తే, నీ పని, నీ జీవితం చాలా సునాయాసంగా నడపొచ్చు. దేవునికి స్తోత్రం. అది తెలియకపోతే నీ జీవితం ఎలా ఉంటదనమాట? చాలా ఇబ్బందికరంగా నడుస్తది.
కనుక మన ప్రతి అవసరాన్ని ప్రతి పనిని ప్రభువు మీద మోపడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడం ఏం చేయాలన్నమాట? మోపడం అంటే ఎలాగా? మనకున్న బాధ అంతా ఎవరితో చెప్పాలి? ఎవరితో చెప్పాలా? నీ మనసులో ఒక భారం ఉంది చూసావా? నీ మనసులో ఒక టెన్షన్ ఉంది చూసావా? నీ మనసులో ఒక ఇబ్బంది ఉంది చూసావా? ఈ ఇబ్బంది అంతా ఎవరితో చెప్పాలా? దేవుడితో చెప్పాలా. దేవుడితో అలా చెబుతూ, 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 చెబుతూ ఉంటే ఓ మాట ఏంటంటే, మరి ఒకవేళ నీ సమస్యకి పరిష్కారం ఈవేళటికి ఈవేళ రాకపోవచ్చు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు సమస్యను గూర్చిన టెన్షన్ పోద్ది. దేవునికి స్తోత్రం. సమస్యను గూర్చిన నువ్వే సమస్య కోసమైతే ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన గూర్చిన ఆ సమస్యను గూర్చిన ఒత్తిడి నీ మీద ఉండదు. సమస్య ఎప్పుడైనా పరిష్కారం అవుగాక, ముందు దాన్ని గూర్చిన టెన్షన్ నీ జీవితంలో ఉండదు. ప్రశాంతంగా ఉంటాం. అందుకనే మన సమస్యలు ఎవరితో చెప్పాలి? చిత్రమైన విషయం ఏంటంటే ఊరందరితో చెప్తాం కానీ ఎవరికి చెప్పం? దేవుడితో చెప్పం. పోనీ దేవుడితో చెప్పడానికి ఏమైనా డబ్బులు అవసరమా? ఛార్జీలు ఏమన్నా కావాలా? ఏదైనా ఊరు వెళ్ళాలా? ఇప్పుడు ఖచ్చితంగా దేవుడితో చెప్పాలంటే ఆయన ఇజ్రాయెల్‌లో ఉంటాడండి. మరి ఇజ్రాయెల్ వెళ్ళి చెప్పాలి కనుక నాకు వీసాకి దారి లేదు, చేతిలో డబ్బులు లేవు, ఇజ్రాయెల్ వెళ్ళి చెప్పుకుని వచ్చేది అంటాకి దారి ఏమైనా ఉందా? ఎక్కడైనా చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. రెండోది ఏమైనా టైం ఉందా దేవుడికి? పొద్దున్న 4-6 గంటల దాకా మాట్లాడండి, 6 గంటల నుంచి 7 గంటల దాకా మాట్లాడండి అంటాడాయన? అంటాడా? మనం ఎవరైనా గొప్పోళ్ళ దగ్గరికి వెళ్తే టైం ఆళ్ళిస్తారు. కానీ మనం ఏ టయాన ప్రార్థన చేసినా వింటాడాయన. అదే కదా దేవుడు లోకువైపోవడానికి రీజన్ ఏంటి? సహాయం చేసేవాడు కూడా తిరుగుతుంటే జనాలకి ఏమైపోయింది? లోకువైపోయింది. లెక్క ప్రకారంగా సహాయం చేసేవాడు చుట్టూ సహాయం చేయించుకునేవాడు తిరగాలి కదా! ఒకటికి 100 సార్లు తిప్పితే ఇప్పటికి జనం చాలా సార్లు దేవుడి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు బాప్తిజం ఫ్రీ. ఎవడన్నా తీసుకుంటాడా? చెయ్యెత్తమని ఎత్తరు. అదే బాప్తిజానికి ₹1,00,000 అంటే ఇప్పటికి 50,000 కొడతారు మీరు. దేవునికి స్తోత్రం. ఏదోలాగా మొత్తం ఆ డోక్రాలోను, ఈ డోక్రాలో తీసుకొని అప్పుడు ఒక 5,000 అప్పుడు ఒక 5,000 కట్టి లేకపోతే ముందు ఇచ్చేయండి పాస్టర్ గారు తర్వాత కొట్టుకుంటాను ఏదో ఒకటి చేతురు. దేవునికి స్తోత్రం. ఉచితం అనేసరికి జనాలకి ఎలా ఉంటదనమాట? లోకు. దేవుడు ఒక అద్భుతమైన ఫెసిలిటీ ఇచ్చాడు. నీ భారం నా మీద ఎయమన్నాడు. ఎవరితో అయినా చెప్తారు గానీ ఎవరితో చెప్పరు? దేవుడు పైపెచ్చు కొంతమంది తెలివైన భక్తులు ఉంటారు. ఆళ్ళంటారు, కనపండి పాస్టర్ గారికి అలా చెప్పేత్తారు. ఏవండీ కొద్దిగా అంతా ప్రార్థన చేయండి. మేము మాత్రం తినేసి పడుకుంటాం. మీరేం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేయండి. మీరు చేస్తూ ఉండండి. బాధేమో నీది. నొప్పి నన్ను పడమంటే ఎలాగా? పాస్టర్ గారు కడుపు నొప్పి వస్తుంది కొంచెం అమ్మో, అమ్మో అనంటే నన్నంటే ఎలాగుంటది? ఇప్పుడు 2, 3 సార్లు మొహమాటాన అంటాను గానీ మ్యాచ్ అవ్వదు కదా! సింక్ అవ్వదు కదా! నీ బాధొచ్చినప్పుడు నువ్వే అనాలి అమ్మో, అమ్మో అని. దేవునికి స్తోత్రం. నీకు పెయిన్ ఉన్నప్పుడు ఆ భారం నీకున్నప్పుడు నువ్వే చేయాలి. నీకు ఏడుపొస్తుందా? ఇబ్బందవుతుందా? నీ సమస్య ఏంటి? ఎవరితో చెప్పాలి? దేవుడితో చెప్పాలి. దేవుడితో చెప్పి మోకరించి ప్రభువు సన్నిధిలో అందరూ నిద్రపోయిన తర్వాత నువ్వు మేలుకొని ఏం చేయాలి? చెప్పాలి. కొంతమందికి బోలెడు సమస్యలుంటాయి. మొన్న ఒకాయన నా దగ్గరికొచ్చి అన్నాడు, "పాస్టర్ గారు నిద్రాడతలేదండి కొద్దిగా ప్రార్థన చేయండి" అన్నాడు. దీనికి ప్రార్థన అవసరం లేదండి పరిష్కారం ఉందన్నాను. ఏంటంటే నిద్రొచ్చేదాకా ప్రార్థన చేయండి. వత్తే నిద్రన్న వత్తది, లేతే పనన్న అవుతది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిద్ర రావట్లేదు. నిద్రొచ్చేదాకా ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు కార్యం అన్నా చేస్తాడు. లేతే నిద్రన్న వత్తది. మీకు ఎప్పుడు కూడా నిద్ర రానప్పుడు బైబిల్ గాని, ప్రార్థన గాని చేస్తే ఉత్తునొచ్చేద్ది. దేవునికి స్తోత్రం. ఏంటి? ఒకవేళ రాలేదనుకోండి, కాదు ఎక్కువ సేపు ఏం చేత్తాం? ప్రార్థన చేత్తాం. యాకోబుగా మొదలెట్టి ఇశ్రాయేల్ గన్నా ముగించేత్తాం. దేవునికి స్తోత్రం. అదైనా పనవుద్దిగా. కనుక విషయం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. చాలామంది బాధపడతారు. కానీ బాధను పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఏ ప్రయత్నము చే ఎప్పుడు ఆళ్ళంటారు, "ఏవండీ నా పరిస్థితి ఇలాగైపోయింది. ఏవండీ నా కథ ఇలాగైపోయింది. ఏవండీ నా బతుకు ఇలాగైపోయింది." కరెక్టే. ఇది మనకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. ఎనీ టైమ్ చెప్పొచ్చు. ఏ టైం అయినా చెప్పొచ్చు. ఎందుకంటే మనం అలిసిపోతాం. ఎవరు అలిసిపోరు? దేవుడు అలిసిపోడు. బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలుని కాపాడువాడు ఆయన కునుకు రాదు. నిద్రపోడు. ఎందుకంటే రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా 24/7 ఫ్రెష్‌గా ఉంటాడు. నువ్వు తలస్నానం చేసి ఫ్యాన్ కింద కూర్చుంటే ఎలాగుంటావో అంత ప్రశాంతంగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వెప్పుడు చెప్పినా, డే చెప్పినా, నైట్ చెప్పినా వినటానికి సిద్ధం. ఎంతసేపు చెప్పినా వినడానికి సిద్ధం. మరి ఆ ఫెసిలిటీని ఉపయోగించుకుంటే జీవితం చాలా తేలిగ్గా ఉంటది. ఫెసిలిటీని ఉపయోగించుకోకపోతే జీవితం ఎలా ఉంటదనమాట? చాలా కష్టంగా ఉంటది. చాలా ఇబ్బందిగా ఉంటది. చాలా నరకంలాగా ఉంటది. బైబిల్ చెప్తా ఉంది. నీ నీ కండిషన్ ఎలాంటిదైనా పక్కన వదిలేయి. కండిషన్ ఎలాంటిదైనా సరే, నీ భారం ఉంది చూసావు, ఆ భారాన్ని ఎవరి దగ్గర చెప్పాలి? దేవుని దగ్గర. కొంతమందికి లోడ్ ఎక్కువైపోయి ఎందుకంటే భారాన్ని ఎప్పుడు ఆళ్ళు ఎప్పటికప్పుడే తేలిక చేసుకోరు. అలా ఉంచుకుంటారు. అలా ఉంచుకుంటే రోజు, 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 రోజు భారం ఏమవుతది? పెరుగుతదా? తరుగుతదా?
ఇప్పుడు మీరు ఎక్కడైనా డబ్బులు తెచ్చి రూ. 1,00,000 తెచ్చి వడ్డీ కట్టకుండా వదిలేయారు అనుకోండి, ఏమవుద్ది? నాకు తెలిసిన ఒక ఆయన 2 ఏళ్ళు తెచ్చి 60,000 కట్టాడు దానికి. ఎంత? 2 ఏళ్ళు అప్పు తెచ్చి 2 ఏళ్ళకి ఎంత కట్టాడు? 60,000 కట్టాడు. 60,000 కట్టేసరికి ఏవండీ ఎంత ఎంత బాధ ఉంటది? అసలు వాడు ఏంటి ఆ 2 ఏళ్ళు ఏదోలాగా ఏవండీ ముందే తొలగించేసుకుంటే ఎంత సేవ్ అవుతుడు? కొంతమంది ఆళ్ళ ఇబ్బందులు దేవుడితో ఎప్పుడూ చెప్పరు. ఎప్పుడొచ్చి ఏం చేస్తారు? చర్చిలోకొచ్చి ఏవండీ కూర్చొని మళ్ళీ ఎళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఆ బ్యాగ్ కట్టుకొని ఏం చేస్తూ ఉంటారు? మళ్ళీ ఎళ్ళిపోతారు. ఎప్పుడు స్నానం చేయకుండా అప్పుడప్పుడు చేసేవాడు ఎలా ఉంటాడు? చిరాగ్గా ఉంటాడా? ఉండడా? కొంతమంది మాట్లాడితే కోపమొచ్చేత్తది. సిరుబుర్రులాడిపోతూ ఉంటారు. కేకలేసేస్తా ఉంటారు. ఏదోటి ఇసిరేస్తా ఉంటారు. అసలు కూడా ఏంటంటే ఆ లోడే ఎక్కువైపోయి తట్టుకోలేకపోతే ఊగిపోతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంతమంది ఉద్రేకంతో రేగిపోతుంటారు చూసారా? పెద్ద పెద్ద కేకలేస్తుంటారు చూసారా? ఎందుకనమాట లోడ్ ఎక్కువైపోయి ఏవండీ కింద మీద అప్పుడప్పుడు లోడ్ ఎక్కువైపోయిందనుకోండి లారీ ఎక్కుద్దా? లో లోడ్ ఎక్కువైపోయిందనుకోండి ఆటో ముందుకెళ్తదా? అలాగనే మరి మనకున్న సమస్యలు, మనకున్న ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఏమవుద్దనమాట? సమస్యలు పెరిగిపోతాయి. అనారోగ్యాలకు కూడా కారణం ఏంటి? ఇదే. ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా బావుంటది. ప్రశాంతంగా లేకపోతే అన్నిట్లి మీద దాని ప్రభావము పడతది. ఏవండీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఏవండీ ఆర్థికంగా స్థిరత ఉండదు. తర్వాత ఆరోగ్యపరంగా కూడా మనకి ఏముండదనమాట, మందులేసుకుంటాం గానీ, ఆ మందు ఎక్కడ పోతుందో తెలదు. అది సెట్ అవ్వదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ సెట్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఏంటనంటే, నీ భారమంతా ఎవరితో చెప్పాలా? అది నీ భర్తను గూర్చింది కావచ్చు, నీ భార్యను గూర్చింది కావచ్చు, నీ బిడ్డలను గూర్చింది కావచ్చు. మరి అది ఏదైనా ఎవరితో చెప్పాలనమాట? ప్రభువుతో చెప్తే, ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఎలా చేస్తాడంటే, దేవుడు చేస్తాడు. సరైన టైంలో మరి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇంకోటేంటే, సహాయం చేసేదాకా దాన్ని గూర్చిన టెన్షన్ గాని, ఒత్తిడి గాని మన జీవితంలో ఉండదు. అందుకనే మన పనుల భారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉండేవారు. ఆవిడ నర్స్‌గా చేసేది. ఆళ్ళ ఆయన లారీ డ్రైవర్. ఆవిడ చర్చ్ తుడుస్తూ ఉండేది. చర్చ్ తుడిచి ఆళ్ళకిద్దరు అమ్మాయిలు. ఆళ్ళతో కూడా చర్చ్ తుడిపిచ్చి ప్రార్థన చేయదు. అప్పుడు ఆవిడకి సాలరీ చాలా తక్కువ. ఓ 1500, 2000 ఇచ్చేవారు ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్స్‌గా చేస్తే. అతను మరి ఈవిడ దగ్గరికి రాకుండా ఆల్రెడీ ఇంకొక ఆవిడని తీసుకొని మరి ఇంకొక రూమ్‌లో పెట్టి ఇంక అక్కడే ఉండేవాడు. ఈవిడ దగ్గరికి వచ్చేవాడు కాదు. ఈవిడేమో అలా ప్రార్థన చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని ఎట్టుకొని ఏడుస్తూ ఉండేది. కనపడినప్పుడు మాకు అప్పుడప్పుడు చెప్తుండేది ప్రార్థన చేయండి తమ్ముడని. చేత్తన్నాం అనేవాళ్ళం. కొన్నిసార్లు కొంతమంది సమస్యలు చెప్పినప్పుడు చేత్తాం అంటాం గానీ, మనకు కూడా మనసులో అనుమానం ఉంటది. ఇది అవుద్దేటి అని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి గదా! అలా కొద్ది కాలం గడిచింది. మరి మేబీ నాకు తెలిసి మరి ఎన్ని సంవత్సరాలు ఆవిడ స్ట్రగుల్ అయిందో నాకు తెలదు గానీ, ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ఆయన నడుపుతున్న లారీకి యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే మరి ఆయన తీసుకెళ్ళి రెండో ఆవిడ దగ్గరే ఆ రూమ్‌లో పెట్టారు. రెండో ఆవిడ దగ్గర రూమ్‌లో పెడితే మనోడి దగ్గర నుంచి ఆదాయం ఆదాయం ఏమీ లేదు గదా! లేని దాని మీద 2 రోజులు చూసిందావిడ. ఇంకా అంతా ఏవండీ సేవ తప్ప డబ్బులేం కనపడతలేదు. కాసేపు ఆగి జాగ్రత్తగా ఏం చేసిందంటే, ఈయనకి తెలకుండా జాగ్రత్తగా బ్యాగ్ సర్దుకొని ఎళ్ళిపోయిందావిడ. ఎళ్ళిపోతే ఈయనకి బయటికెళ్ళలేడు గదా! ఇప్పుడు. ఏమి ఇరిగిపోయింది? కాలు ఇరిగిపోయింది. ఏ ఏ ఏ జ్వరమో, జబ్బో అయితే రగ్గు కప్పుకొని బయటికెళ్ళిపోదురు గానీ, బయటకొత్తాక దారి లేదు. ఈ విషయం తెలిసిందావిడకి. ప్రభువుని నమ్ముకుంది కదా! వచ్చింది. ఇంటికి తీసుకెళ్ళింది. ఏవండీ జాగ్రత్తగా డాక్టర్ గారు తెలిసిన డాక్టర్ గారిని పట్టుకుంది. కట్టేయించింది. మంచం మీద ఇలా కట్టేసారు మనోడిని. ఏవండీ జాగ్రత్తగా ఏవండీ మంచి మంచి వంటలు పెడుతుంది. వండి పెడుతుంది. ఎవరైనా పాస్టర్ గారు దొరికినప్పుడు తీసుకెళ్తుంది. జాగ్రత్తగా ఏం చెప్పిస్తుంది? వాక్యం చెప్పేస్తుంది. ఈకెళ్తాకి దారి లేదు. ఇప్పుడు ఒకప్పుడైతే దేవుడి మాటలు చెప్తే పోయేవాడు. ఇప్పుడు పోతాక దారి లేదు. కాలు పైకి కట్టేసారు కదా! పైపెచ్చు వద్దు నేను వినడానికి దారి లేదు. లేకపోతే మళ్ళీ రాత్రికి కనబెట్టదు కదా! దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి ఆవిడ మొత్తం ఆవిడ చేతిలోకొచ్చేసాడు మనోడు. ఇంక సచ్చినట్టు ఇంటా ఉండేవాడు. పాస్టర్ గారులు దొరికినట్టు వదులుతారా? వదలరు కదా! ఇంకోటి చెప్తారు. పైపెచ్చు ఏవండీ ఆవిడ టీ తర్వాత ఇంకోటి ఏదో ఒకటి తెస్తా ఉంటది. ఇంకా చెప్పమంటది కనుక ఇంకా అలా చెప్పి మొత్తానికి 3 నెల్లో, 6 నెలలు అట్టింది. ఇది కాలు లైన్‌లోకొత్తాకి. ఈ లైన్‌లోకొచ్చేసరికి రోజు వాక్యం వినడం వల్ల మనోడు లైన్‌లోకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అంతా అయిపోయేసరికి నాకు బాప్తీసం కావాలన్నాడు. మారు మనసొచ్చేసింది. బాప్తీసం ఇప్పించేసింది. అంతా కాలు బాగయ్యే లోపల మొత్తం మనోడికి ఇన్నర్ రిపేరు, ఔటర్ రిపేర్ 2 అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి, "పాస్టర్ గారు మా వోడిని మళ్ళీ వదిలితే తేడా వచ్చేత్తాడు. అసలే నంబర్ 1 వజ్రం. కనుక ఈయన్ని మళ్ళీ వదలలేను. మీ దగ్గర డ్రైవర్‌గా ఎట్టుకోండి. జీతం ఇత్తే ఇవ్వండి. లేతే మానేయండి. మీ దగ్గర డ్రైవర్‌గా ఎట్టుకోండి" అని చెప్పి ఏవండీ పాస్టర్ గారి దగ్గర పెట్టింది. పాస్టర్ గారి దగ్గర పెట్టిన తర్వాత అతను మరి పాస్టర్ గారు డ్రైవర్‌గా ఉంటూ ఏవండీ రియల్ ఎస్టేట్‌లో ఆ, ఈ చేసి మొత్తానికి మంచి ఇల్లు కట్టుకున్నారు.
తర్వాత మంచి పెళ్ళిళ్ళు చేశారు పిల్లలిద్దరికి. అద్భుతంగా ప్రియమైన మిత్రులారా వాళ్ళ జీవితం లీడ్ చేస్తా ఉన్నారు. ఒక విషయం ఏంటంటే, మనకి జరగదు అనుకున్న పనిని కూడా దేవుడితో చెప్తే దేవుడు ఏం చేస్తాడనమాట? నీకు సహాయం చేస్తాడు. ఏమంటే చాలా సార్లు కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం రకరకాల పద్ధతులు ఎన్నుకుంటా ఉంటారు. ఇంకొక పద్ధతి ఉంది. ఏమండి దైవ విధానం. ఈ విధానంలో మనం పరిష్కారాన్ని వెతికితే ఎంతో సునాయాసంగా ఆ సమస్యను మనం ఏం చేయొచ్చనమాట? పరిష్కరించుకోవచ్చు. బైబిల్ చెప్తోంది, నీ పనుల భారము ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. నీకున్న పని ఒత్తిడిని ఏవండి దేవుని మీద మోపినప్పుడు నువ్వు చాలా సునాయాసంగా నీ జీవితాన్ని లీడ్ చేయగలవు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎబ్బేష్ అనే ఒక మనుషుడు ఉంటాడు. అతన్ని తల్లి అతనికి పేరు పెట్టిందంట. ఈడిని వేదన పడి కన్నాను కనుక ఈడి పేరేం పేరు? ఎబ్బేజ్ అన్నాడు. అంటే ఆడు పుట్టినప్పుడే బ్యాడ్ అనమాట. అట్ టైం ఒకడు ఉంటాడు చూసారా? ఆడు ఏది అడుగెడితే అదే భస్మం. అలాంటోడు మనోడు. ఎవరు? కొన్నిసార్లు మనకు కూడా ఉంటది మన మనసులో. మనం అలా ఎళ్ళగానే కరెంట్ పోద్ది ఒక్కోసారి. మనం అలా లైన్‌లో నుంచోగానే మన ముందే గేటేస్తాడు ఒకడు. మనం ఇలాగెళ్ళి ఏదో లోన్ అప్లై చేద్దామని ఈ రోజు అయిపోయిందండి, నిన్నటితోనే అయిపోయిందంటారు. ఛీ! నా జీవితం అంతా ఇంతేనేమో అనిపిత్తది కొన్ని సార్లు. మనకు కూడా మనసులో చాలా అలా జరిగుంటాయి. మనం ఎక్కడికెళ్ళినా సరే ఇక్కడితో లాస్ట్ అనుకుంటాం మనం. ఏవో అందరికీ కలిసొత్తది గానీ నాకేమి రాదు. అసలు కలిసి రాదు. నేను పెద్ద ఫెయిల్యూర్ గాడినేమో. నేను పెద్ద దురదృష్టవంతుడినేమో అనుకుంటాం. ఎబ్బేజ్ అనేవాడిని ఆడు నంబర్ 1 దురదృష్టవంతుడు. ఆళ్ళ అమ్మే పసిగట్టి అందంట. ఈడిని నేను ఏం పెట్టుగా ఎలా కన్నాను? వేదంతో కన్నాను. ఈడి పేరు వేదన అని ఎట్టిందంట. ఏమని ఎట్టిందంట? సాధారణంగా తల్లులు ఎలాంటి పేర్లు ఎడతారు? ఆడు నల్లగా ఉన్నా సరే ఆడిని ఏమంటారు? సిర్రి అని, ఆడేమో సిర్రి అని, పండని ఇలా 2 పేర్లు పెడతారు. ఆడి జుట్టు ఇలాగున్నా సరే, ఆడి మొహం ఎలాగున్నా సరే మనం ఏం పిలుచుకుంటాం? బంగారం అని, ఇంకోటని, ఇంకోటని పిలుస్తాం. ఎవడన్నా వేదన అని ఎడతారా? దరిద్రుడని గాని, వేదన అని గాని ఇలాంటి పేర్లు ఎట్టరు కదా తల్లులు. సొంత తల్లి ఎట్టిందంట. ఈడిని వేదన పడి కన్నాను. ఈడు మామూలోడు కాదు. ఈడి బతుకంతా వేదన అని వేదన అని పెట్టిందంట. ఆడు నంబర్ 1 దురదృష్టవంతుడు. కానీ బైబిల్ చెప్తది అతడట ఏమండి యెహోవాను గూర్చి మొరపెట్టాడట. అతడు అన్నాడంట, నా స్నేహితులందరికంటే నన్ను నువ్వేం చేయాలి? దీవించాలి, ఆశీర్వదించాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే బైబిల్ చెప్తా ఉంది. సహోదరులందరికంటే దేవుడు అతన్ని హెచ్చించాడట. దేవునికి స్తోత్రం. ఒక ఒక ఎందుకు పనికిరాని అందరి చేత వెలివేయబడిన లేకపోతే అందరి చేత ఈడు వేస్ట్ అనుకున్నవాడు ఈరోజు ఎంతో దీవెనకరంగా మారాడు. ప్రియమైన మిత్రులారా దానికి రీజన్ ఏంటంటే మన భారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీద. ఒక ఏమండి వ్యర్థుడైన ఒకడే దీవెనకరంగా మారితే మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోడా? కనుక మన భారం ఎవరి మీద మోపాలన్నమాట? ఎవరి మీద మోపాలి? మీటింగ్లు అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి సుఖంగా ఉండిపోకూడదు. ఇప్పటి నుంచి ఏం చేయాలి? నీ మనసులో ఉన్న ప్రతి భారాన్ని ఎవరితో చెప్పాలి? దేవుడితో చెప్పాలి. దేవుడితో చెప్తే దేవుడు మనకేం చేస్తాడనమాట? పరిష్కారం ఇస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు మేలు చేస్తాడు. ఎలా చేస్తాడని మనకే తెలీదు. అందరికీ ఒకలాగా చేయడు. నీకు ఒకలా చేస్తాడు, నాకు ఒకలా చేస్తాడు, ఆయనకు ఒకలా చేస్తాడు. కానీ పరిష్కారం మాత్రం చేస్తాడు. ఇంకోటి పరిష్కారానికి లేట్ అవ్వచ్చు. కానీ ముందు నువ్వు మాత్రం ఒత్తిడిలోంచి బయటకొస్తావు. బైబిల్‌లో ఏమంటే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎంచేత భయపడను? ఎంచేత భయపడనంటే యెహోవా నాకు కాపరి. దేవునికి స్తోత్రం. దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు సమస్యలు లోకంలో ఉన్నోళ్ళకి ఉంటాయి, మనకే ఉంటాయి. కానీ మనం డిస్టర్బ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ భారం మన మీద ఉండదు. మనం ఎలా ఉంటామన్నమాట? ప్రశాంతంగా ఉంటాం. మనం జీవనకరంగా ఉంటాం. ఎంత సమస్యనైనా ఎదుర్కొనే కెపాసిటీ, ఆ శక్తిని దేవుడు మనకిస్తాడు. కనుక మనం ఏం చేయాలన్నమాట? భారాన్ని ఎవరి మీద మోపాలి? దేవుని మీద. దైవజనులు ప్రేమసాగర్ అయ్య గారు మరి సేవకొచ్చిన కొత్తలో అయ్యగారు చెప్పేవారు. ఆయన సేవకొచ్చిన కొత్తలో మరి ప్రార్థన చేసుకుంటా ఉన్నారట. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ రోజు ఇంచుమించు 17 సమస్యలొచ్చినాయట. ఆయన ఏవండీ 17 సమస్యలొస్తే రాత్రంతా ప్రార్థన చేసి 1:00, 2:00 వరకు ఇక ప్రార్థన చేయలేక ఓ బొమ్మేసి, ఆ బొమ్మకి భాగాల్లా రాసి, సమస్యలన్నీ రాసి, దూరంగా టేబుల్ మీదెట్టి అప్పుడు చెప్పారట. దేవా! ప్రేమసాగర్ అక్కడున్నాడు. అతనికి ఎన్ని సమస్యలున్నాయి? 17 సమస్యలున్నాయి. దయచేసి నువ్వు పరిష్కరించాలి అని చాలా ఒత్తిడితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అయ్యగారికి ఒక ఆలోచన ఇచ్చారంట. ఏంటనంటే ఓ పెద్ద సముద్రం. ఆ సముద్రంలో చిన్న పడవ. ఆ పడవను ముంచేయాలని అలలు ఏం చేస్తున్నాయట? దాని మీదకి ఎగిసెగిసి పడి వచ్చేస్తా ఉంటే
ఏమండి యేసు ప్రభు వారు అలల తలల మీద అడుగులేసుకుని ఏమండి అలలు నడిచేస్తూ ఏమండి ఆ పడవ దగ్గరికి వచ్చి అద్దరికి చేర్చారట. దేవునికి స్తోత్రం. అప్పటికి సమస్యలు పరిష్కారం అవలా. 17 సమస్యలు అలాగే ఉన్నాయి. కానీ ఇంతకు ముందున్న ఒత్తిడి ఆయన మీద లేదు. లెగిసి పాట రాయడం మొదలుపెట్టారట. దేవునికి స్తోత్రం. చిన్ని జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది. చిన్ని జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది. ఎన్నో శోధన లెన్నో భయములు ఎన్నో శోధన కన్న తండ్రి కావరావా ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు అలలపైనే నాదు గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహరుడా. గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహరుడా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. సమస్యలు మనకు ఎన్నైనా ఉండుగాక, ఎన్ని ఇబ్బందులైనా ఉండుగాక, ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మన భారం ఎవరి మీద మోపాలి? అది బిడ్డలను కూర్చుందైనా, అప్పులను కూర్చుందైనా, భర్తను కూర్చుందైనా, భార్యను కూర్చుందైనా, అది ఎంత పెద్ద లగేజ్ అయినా, అది పెద్ద పెద్ద లోడ్ అయినా, అది ఎంత పెద్ద సమస్య అయినా ఏం చేయాలన్నమాట? ప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు నీ విషయాన్ని స్పష్టంగా ప్రభుతో చెప్తే నీ హృదయం ఏమవుద్దనమాట? తేలికవుద్ది. లోపల ఉన్న భారాన్ని తొలగించుకోవడం మన వల్ల కాదు, అది దేవుడే తీయాలి. అందుకనే ఏమండి సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, నీ పన్నుల భారం ఎవరి మీద మోపాలి? దేవుడి మీద మోపితే నువ్వు హాయిగా ఉండొచ్చు. అప్పుడప్పుడు విమానాల మీద ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు చూసారు, ఏమండి ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద లోడ్ లగేజ్లు ఉంటాయి, సూట్ కేసులు ఉంటాయి. అవన్నీ ఎయిర్పోర్ట్లోకి వచ్చాక అవన్నీ ఏమంటే ఎయిర్పోర్ట్లో అప్పచెప్పేస్తారు. వీళ్ళు టింగ్ మన సింగిల్ బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. విషయం ఏంటంటే ఈ వాళ్ళు కూడానే వస్తాయి కానీ ఇంత భారం కూడా వాళ్ళు మొయ్యరు, వాళ్ళతోటే వస్తూ ఉంటాయి. మనకి కూడా చాలా పెద్ద భారం ఉండొచ్చు, మనం చాలా హాయిగా జీవితాన్ని లీడ్ చేయాలంటే ఈ భారం భారంలా వస్తుంటుంది. మనం మనకులాగా ప్రయాణం చేస్తూ ఉంటాం. హ్యాపీగా వెళ్ళాలంటే మన పనుల భారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. అలా మోపడానికి మనం ప్రయత్నం చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. ఈ విధానం తెలిస్తే నువ్వు సంసారాన్నైనా నీ జీవితంలో ఏదైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ప్రభు అలాంటి కృప నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్ని మాట ప్రార్థన చేద్దాం.